వాట్ ద హెల్, ఐ డోంట్ లైక్ దిస్. అంటే జస్ట్ బికాస్ డిస్కౌంట్స్ ఎక్కువ ఇస్తున్నానని, జస్ట్ బికాస్ అమెజాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చాలా కాస్ట్లీ ఉన్నావు అమెజాన్. నాకు నీ మీద ఇంప్రెషన్ అక్కడే పోయింది. ఏమొచ్చింది తెలుసా గైస్ మొత్తం షో తర్వాత గైస్, అసలు అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ లో మీరు గ్రోసరీస్ ఆర్డర్ చేసుకోవచ్చు అన్న విషయం నీకు తెలుసా? అసలు జియో మార్ట్ అనే ఒక యాప్ ఎగ్జిస్ట్ అవుతుంది, దానిలో కూడా మీరు గ్రోసరీస్ ఆర్డర్ చేసుకోవచ్చు అని తెలుసా? దట్ టు జస్ట్ లైక్ జెప్టో అండ్ బ్లింకిట్, అది కూడా మినిట్స్ లో వచ్చేస్తాయి అన్నమాట చిట్కాలో. నాకు కూడా తెలీదు, నాకు కూడా రీసెర్చ్ చేస్తే తెలిసింది. నాకైతే తెలిసింది మీరు యాజ్ యూజువల్ పైన వీడియో చూసినట్టు జెప్టో, బ్లింకిట్ ఇంకా ఇన్స్టామార్ట్ అనమాట. సో ఇవి కూడా ఉన్నాయి. ఇవి చాలా ఓవర్ రేటెడా అండర్ రేటెడా తెలియదు, బట్ వీఆర్ గోనా ట్రై టుడే అండ్ సీ వెదర్ కెన్ వి ఆర్డర్ ఫ్రమ్ ఇట్ ఆర్ నాట్, వెదర్ క్యాన్ దే రీప్లేస్ జెప్టో, బ్లింకిట్ ఆర్ ఇన్స్టామార్ట్. కానీ వై డూ థింక్ గైస్ మనకు తెలియదు. లెట్స్ సీ. సో ఈ రోజు మనం ఈ 3 యాప్స్ ని కంపేర్ చేస్తున్నాం అనమాట. దీన్ని కూడా మనం సేమ్ వేలో జడ్జ్ చేస్తాం గైస్. మనం సేమ్ ఐటమ్స్ సేమ్ ఆర్డర్స్ డిఫరెంట్ యాప్స్ లో ఇవ్వబోతున్నాం. అండ్ అన్నిటికన్నా చీపెస్ట్ ఐటమ్ దేనిలో అవైలబుల్ ఉంది, అన్నిటికన్నా చీపెస్ట్ బిల్ దేనిలో అవుతుంది, అండ్ ఫాస్టెస్ట్ డెలివరీ ఏ యాప్ లో అవుతుంది, అండ్ అసలు అన్ని యాప్స్ కూడా మినిట్స్ లో డెలివర్ చేస్తలేదా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నేనైతే చూసేది, సో బేసికలీ గైస్ అమెజాన్ ఓపెన్ చేయగానే మీకు అక్కడ పైన ఫ్రెష్, బజార్, ఎంఎక్స్ ప్లేయర్ అన్ని ఉంటాయి. సో బేసికలీ వీఆర్ గోనా ఆర్డర్ ఫ్రమ్ అమెజాన్ ఫ్రెష్ అనమాట. అమెజాన్ ఫ్రెష్కి వెళ్ళిపోతే సో వీఆర్ గోనా ఆర్డర్ 5 items ఫ్రమ్ 3 apps. అది కూడా బేసిక్ ఐటమ్స్ అనమాట. లైక్ ఇప్పుడు మనం ఒక మిడిల్ క్లాస్ పర్స్పెక్టివ్ నుంచి చూడాలి కాబట్టి వాట్ వుడ్ దోస్ పీపుల్ ఆర్డర్ అన్న పిఓవిలో మనం అన్ని కార్ట్లో యాడ్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ ఏం ఆర్డర్ చేస్తారు మిడిల్ క్లాస్ పీపుల్? ది ప్రిన్సెస్ ఆఫ్ మిర్జాపురం. ఓకే, సాల్ట్ ఇస్ బేసిక్ థింగ్ కదా గైస్. నేను అన్ని యాప్స్లో సాల్ట్ అని టైప్ చేస్తా, ఏదన్నికన్నా చీపెస్ట్ చూపిస్తుందో రిగార్డ్లెస్ ఆఫ్ ద బ్రాండ్, ఐమ్ గోనా యాడ్ దట్ ఇన్ మై కార్ట్. సో ఇప్పుడు ఓకే, డెలివరీ టుడే 8 to 10 PM అంట గైస్. వావ్, అదేంటి, వాట్ ఈస్ దిస్? డన్ గైస్, నేను యాక్చువల్ అన్ని ఆర్డర్ చేసేసా 5 items: యోగర్ట్, పనీర్, టొమాటోస్, మఖానా, ఇంకా సాల్ట్. మఖానా తీసేసి మనం ఏమైనా డిటర్జెంట్ పౌడర్ లాగా పెడదామా గైస్, బికాస్ అదే చాలా ఆర్డర్ పెడతారు కదా. దీనిలో అన్నికన్నా చీపెస్ట్ ఏంటో తెలుసా గైస్ డిటర్జెంట్ పౌడర్లో? యాక్టివ్ వాష్ డిటర్జెంట్ పౌడర్ 215 rupees అంట. వావ్, ఓకే 76 rupees కూడా ఉంది. నైస్, ఐఎమ్ ఇంప్రెస్డ్. కాకపోతే ఇప్పుడు దీనిలో అమెజాన్లో నేను అబ్జర్వ్ చేసే థింగ్ ఏంటో తెలుసా? ఇప్పుడు జెప్టో, బ్లింకిట్లో చిన్న టు పెద్ద ప్రైసెస్ వస్తాయి, లైక్ 25, 30, 40. లైక్ మీకు ఇప్పుడు ఏమైనా చీప్ ఉంటే పైన కనిపిస్తుంది అనమాట. కానీ ఇక్కడ మీరు దోలాడాలి, ఏమైనా చీప్ది మీరు ఇంకా చూడాలి ఆప్షన్స్ కోసం. అంటే హే గైస్, బీటెక్ అయిపోయినాక ఫ్రెషర్స్ అయ్యి ఉండి జాబ్ కోసం వెతుకుతున్నారా? చాలా మందికి చాలా సర్టిఫైడ్ కోర్సెస్ చేశాక తెలుస్తుంది స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్ అని. అలా ఇంపార్టెంట్ స్కిల్స్ నేర్చుకోవడానికి జాయిన్ క్వాలిటీ థాట్. ఇప్పుడు మార్కెట్లో కరెంట్లీ AI అనే టాపిక్ చాలా ట్రెండ్ అవుతుంది. ఇలా ట్రెండింగ్ కోర్సెస్ అండ్ స్కిల్స్ నేర్చుకోవడానికి జాయిన్ క్వాలిటీ థాట్, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఇప్పుడే గూగుల్ ఫామ్ ఫిల్ చేసి జాయిన్ అవ్వండి గైస్. సో యా, ఫ్లిప్కార్ట్ మినిట్స్లో కూడా మనం సేమ్ ఐటమ్స్ యాడ్ చేద్దాము. సబ్సే సస్తా డిటర్జెంట్ పౌడర్ ఏంటో చూద్దాం. దీనిలో 668, 49 తక్కువనా, 38 తక్కువనా? గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ జియో మార్ట్. సో బేసిక్లీ నేను ఇక్కడ జియో మార్ట్లో ఒకటి అబ్జర్వ్ చేసిన గైస్, ఇక్కడ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ చాలా 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 తక్కువ ఐటమ్స్కి దొరుకుతున్నాయి అనమాట. అండ్ 25 rupeesకి 1 kg ఆఫ్ పొటాటో, 5 rupeesకి 1 kg ఆఫ్ ఆనియన్. వాట్ ద హెల్ గైస్, ఇంత చీప్ అయింది జియో మార్ట్లో. సి జియో మార్ట్ ఈస్ వెరీ నైస్. మీరు ఒకవేళ ఇట్లా ప్రాపర్ ఏమంటే ఇట్లా వెజిటేబుల్స్ ఆర్డర్ చేసుకుంటే జియో మార్ట్లో వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి టొమాటో గైస్. సో మనం టొమాటోని కూడా చూద్దాం అన్నికన్నా చీపెస్ట్ ఏముందో. 22 rupeesకి 1/2 kg టొమాటో అంట గైస్, విచ్ ఇస్ సో కూల్. కానీ ఇక్కడ చాలా 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 డిస్కౌంట్స్ ఉన్నాయి వెజిటేబుల్స్కి. సో మీరు ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు గైస్. కెన్ యూ ఇమాజిన్ ఒక 1 kg ఆఫ్ సాల్ట్ ఓన్లీ 15 rupees. అసలు ఇన్ని ఆఫర్స్ పెడితే జియో మార్ట్ వాళ్ళు వీళ్ళకి లాస్ ఉండదా? నాకు అసలు అర్థం కాదు. ఇది మెయిన్ ప్రోడక్ట్ కన్నా తక్కువ తీసుకుంటుంది. అండ్ డిస్కౌంట్ ఇంకా 29 rupees వచ్చింది గైస్ MRP తర్వాత కూడా, విచ్ ఇస్ లైక్ సో కూల్. ఓకే, నేను ఇప్పుడు ఒక్కొక్క యాప్ చెప్తా ఎంత వచ్చిందో నాకు. జియో మార్ట్లో అయితే నాకు ఈ 5 items కలిపి ఈ 5 items చాలా డిస్కౌంట్ వచ్చాక, మళ్ళీ ఓవరాల్ MRPలో కూడా డిస్కౌంట్ వచ్చాక నాకు అయింది 186 rupees, విచ్ ఇస్ లైక్ సో చీప్. అండ్ ఫ్లిప్కార్ట్లో వచ్చేసి అన్నీ అయిపోయాక 189. అమెజాన్లో చూద్దాం. లైక్ వాట్ ద హెల్ గైస్, 310 rupees అంట. ఇమాజిన్ ఆల్మోస్ట్ ఒక 200, 150 rupees డిస్కౌంట్ గైస్. సారీ డిఫరెన్స్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇప్పుడు అమెజాన్ ఫ్రెష్లో నేను ఏం అబ్జర్వ్ చేసిన అంటే, వీడు మహా అయితే ఒక 1 rupee, 2 rupee, 10 rupees చేసినారు గైస్. అది కూడా చాలా తక్కువ ప్రోడక్ట్స్లో చేసినారు. కానీ జియో మార్ట్ ఇంకా మినిట్స్లో మాత్రం చాలా ఎక్కువ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్స్ ఉన్నాయి, విచ్ ఇస్ లైక్ అ రియలీ గుడ్ థింగ్. ఇట్లా జెప్టోలో, బ్లింకిట్లో, ఇన్స్టామార్ట్లో కూడా లేకున్నాయి గైస్. సో ఇక్కడ 3 schedules ఉన్నాయి అనమాట. సో అమెజాన్లో యూ హ్యావ్ టు షెడ్యూల్. సో ఒకటి 8 to 10 ఉంది, 10 to 12 ఉంది, 6 to 8 ఉంది అనమాట. వా, నేను ఇప్పుడు వీడియో చేయాలంటే రాత్రి వరకు ఆగి వేయాలా అంటే ఏంటి? వాట్ ద హెల్.
ఫ్లిప్కార్ట్ ఎన్ని మినిట్స్ చూపిస్తుంది తెలుసా? 5 minutes గైస్. ఇమాజిన్ ఫ్లిప్కార్ట్ మినిట్స్ అంటే మా లొకేషన్ అయ్యప్ప సొసైటీకి 5 minutes చూపిస్తుంది. అండ్ జియో మార్ట్ చూద్దాం ఎంతసేపు చూపిస్తుందో. జియో మార్ట్ అసలు చూపేయట్లేదు ఎంతసేపు అని చెప్పి. ఇట్స్ జస్ట్ ఆస్కింగ్ మీ టు పే, అంటే జస్ట్ బికాస్ డిస్కౌంట్స్ ఎక్కువ ఇస్తున్నానని, జస్ట్ బికాస్ ఇప్పుడు చేసేలా. సీ గైస్, అందుకే అన్నీ చాలా ఇలా పడిపోయాము. బట్ ఐ హ్యావ్ హై హోప్స్ ఆన్ ఫ్లిప్కార్ట్ మినిట్స్, ఎందుకంటే అది 5 minutes అని చూపిస్తుంది లిటరల్లీ. అది అసలు జెప్టో ఈ అన్ని ఈకామర్స్ కన్నా ఇదే లీస్ట్ టైం గైస్. అమెజాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నువ్వు చాలా కాస్ట్లీ ఉన్నావు అమెజాన్, నాకు నీ మీద ఇంప్రెషన్ అక్కడే పోయింది. గైస్ మన ఫ్లిప్కార్ట్ మినిట్స్ వచ్చేసింది, లిటరలీ ఇన్ 5 minutes వచ్చింది గైస్. ఇంకా జెప్టో అయినా అప్పుడప్పుడు క్లెయిమ్ చేస్తారు 6 minutesలో డెలివరీ ఉందని చెప్పి, బట్ అప్పుడప్పుడు టైంకి వస్తే అప్పుడప్పుడు రాదు. బట్ లిటరల్ 5 minutesలో వచ్చింది గైస్. నాకు తెలిసి నేను ఇట్లా మాట్లాడే లోపు ఇట్లా బయటకు పోయినా కాలేజ్ తీసేసుకున్నాను గైస్. యాజ్ ఈజీ యాజ్ ఇట్ వాజ్. ఐఎమ్ లైక్ సో ఇంప్రెస్ విత్ ద డెలివరీలో అయితే ఫస్ట్ ఫ్లిప్కార్ట్కి పాయింట్. సో ఫస్ట్ చూద్దాం అన్ని ఐటమ్స్ మనకి సేఫ్గా రీచ్ అయ్యలేదు. లాల్ గైస్ ఆల్రెడీ ఒక సొట్ట పడ్డది ఇక్కడ చూసినట్టయితే, బికాస్ ఆఫ్ మన యోగర్. బట్ ఓకే, దట్ ఈస్ మాఫ్, ఏం కాదు. వచ్చినప్పుడు అయితే సేఫే ఉండే, నేను ఇట్లా కళ్ళు ఇచ్చేసరికి అది అట్లా ఊసిపోయింది. సో మన యోగర్ట్ ఫ్రెష్గానే ఉంది, ఏం దుమ్ము లేదు. ఇది వచ్చింది. టొమాటోస్ కూడా ఇవి ఏంటి అంత పచ్చి పచ్చిగా ఉన్నాయి. వావ్ గైస్, సో ఫ్రెష్ ఉన్నాయి యాక్చువల్. లైక్ ఇప్పుడు మనం ఎట్లా పోయి వెజిటబుల్ మార్కెట్లో కొంటే ఎట్లా ఇస్తాడో సేమ్ అట్లనే ఇచ్చిండు క్యూట్గా. అండ్ ఇదేంటి ఎక్కడేం చిన్నలేదు కదా, ఎందుకంటే అప్పుడప్పుడు గైస్ మా డాడీ గ్రోసరీస్ తెస్తాడు కదా కవర్లో, ఆ కవర్లో ఇది కానీ లేదా రవ్వ కానీ తీసేసరికి పక్క ఏదో ఒక దానికి సొట్ట పడే ఉంటుంది గైస్. సో దీని కూడా పడుతుందని నాకు భయం అవుతుంది. వావ్ పడలేదు. సో ఇది కూడా వచ్చింది మనకి. అండ్ పన్నీర్. పన్నీర్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే పన్నీర్ అక్కడక్కడ ఫ్రెష్ ఉండదు గైస్, అది బయట పెట్టేస్తారు కాబట్టి చాలా మెత్త అయిపోతుంది. బట్ ఇది గట్టి ఉంది కాబట్టి ఐ మీన్ ఇట్స్ నైస్. సో వా ఓ మై గాడ్, నాకు తెలిసి ఫ్లిప్కార్టే విన్ అయితే అనిపిస్తుంది. ఇట్స్ ఆల్రెడీ 1 గైస్. ఇది అన్నిటికన్నా తొందర వచ్చింది, అన్నిటికన్నా చీప్ కూడా పడ్డది మనకి. ఐఎమ్ సో ఇంప్రెస్ విత్ ఫ్లిప్కార్ట్ మినిట్స్. వై డిడ్ ఐ నాట్ నో అబౌట్ దిస్ బిఫోర్? నేను ఇప్పుడు జెప్టోని పక్కన పెట్టేసి ఫ్లిప్కార్ట్ మినిట్స్కి స్విచ్ అయిపోలా. ఇప్పుడు ఏంటి ఇంకా నేను హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలా నెక్స్ట్ జియో మార్ట్ ఐటమ్కి. సో గైస్ బేసిక్లీ మనకు ఒక ప్రాబ్లం వచ్చింది ఏంటంటే, జియో మార్ట్ మనకి డెలివరీ టైం 5:50 అని పెట్టాడు, కానీ 6 వరకు నేను వెయిట్ చేసి మరి నేను కస్టమర్ కేర్కి ట్రై చేశాను ఆస్క్ చేయడానికి, బట్ నో ఫైదా. అండ్ ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే అక్కడ టైం 6 అవుతుంది, 6:05, 6:10 ఎంత అవుతుంది, అది అవుతానంది. కానీ స్క్రీన్ మీద మాత్రం ఎక్స్పెక్టెడ్ డెలివరీ బై టుడే 5:50 PM. బట్ 5:50 దాటిపోయిన 6 కూడా అయిపోయింది. అండ్ అంత అయిపోయిందని చెప్పి నేను ఇంకా కనెక్ట్ టు మీ డెలివరీ ఏజెంట్ కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ అని చేస్తే ఏమొచ్చింది తెలుసా గైస్ మొత్తం. సో తర్వాత వీ హ్యావ్ రిజిస్టర్డ్ కంప్లైంట్ టు ఎక్స్పెక్ట్ ద ఆర్డర్ డెలివరీ. ద ఆర్డర్ విల్ డెలివర్ టు యూ బై ద ఎండ్ ఆఫ్ ద డే అంట. వాట్ ద హెల్. అట్లీస్ట్ నాకు ఇప్పుడు అమెజాన్ చాలా బెటర్ అనిపిస్తుంది. నేను అమెజాన్ చాలా తిట్టినా అట్లీస్ట్ అది చూపించింది గైస్, ఎగ్జాక్ట్గా షెడ్యూల్ చేయడానికి మనకు ఆప్షన్ ఇచ్చింది. ఇదేమో హాఫ్ అన్ అవర్ చూపించింది, మళ్ళీ ఇప్పుడేమో ఎండ్ ఆఫ్ ద డే అని చూపించింది. అండ్ దట్స్ నాట్ ఈవెన్ ద వర్స్ట్ పార్ట్. It says if in case it will not deliver, then it will be delivered to you by tomorrow morning till 10 AM అంట. అంటే నేను ఎందుకు ఆర్డర్ చేసుకున్నాను ఇంకా పిచ్చా అంటే ఏంది? వాట్ ఈస్ దిస్? We haven't heard from you since there was no response from your end. We have to process it. How would you rate your experience with your advisor అంట. ఇన్కన్సిస్టెంట్ ఉంటే ఎట్లా, ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ఉంటే ఎట్లా? సో అనెథికల్. నో, ఐ డోంట్ లైక్ దిస్. సో నాకు తెలిసి ఇంకా రేపే ఆర్డర్ వస్తుంది అనుకుంటా, ఈరోజు వచ్చిందో సీన్ లేదు. వెల్కమ్ టు Day 2 గైస్. అండ్ మనకి నిన్న జియో మార్ట్ ఆర్డర్ చాలా డిలే అయిపోయింది కదా. సో ఇది రాత్రి వరకు లేదా నెక్స్ట్ డే మార్నింగ్ వస్తాను కదా. సో బేసికలీ రాత్రి 10 o'clock వరకు వచ్చేసింది. అండ్ మన అమెజాన్ ఆర్డర్ కూడా యాజ్ షెడ్యూల్ రాత్రి 10 o'clock వరకు నా హాస్టల్లో డెలివర్ చేశాడు గైస్. బట్ ద థింగ్ నేను ఇక్కడ చాలా ఇంప్రెస్ అయింది ఏంటంటే, జియో మార్ట్ చాలా ఇలా ప్యాక్డ్ కవర్ లాగా వచ్చింది. అన్లైక్ ఫ్లిప్కార్ట్ కానీ జెప్టో కానీ అది ఇట్లా నార్మల్ పేపర్ కవర్లు వస్తాయి కదా. సో అంతా ఇట్లా కవర్డ్ వచ్చింది. సో ఇట్లా బయటకు కూడా ఏం పడదు. అండ్ యాజ్ ఐ కెన్ సీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అ గుడ్ హాలత్, గుడ్ సలామత్. కాకపోతే అమెజాన్ నాకు చాలా నేను నిరాశ పడిపోయిన విషయం ఏంటంటే, వాడు సపరేట్ ఇచ్చాడు కదా. అంటే బేసికలీ హీ డిడ్ంట్ గివ్ కవర్ అనమాట. అంటే నేను అతను ఇట్లా బయట డెలివరీ దగ్గర పెట్టామంటే ఒక్కొక్క ఐటమ్ నుంచి సపరేట్గా పెట్టాడు కదా. లైక్ వాట్ ద హెల్, నో కవరా ఏంది? షెడ్యూలింగ్ ఆప్షన్ ఈజ్ నైస్, అన్నీ కూడా సహీ సలామత్లు వచ్చాయి. లైక్ ఇది కూడా మంచి టొమాటోస్ ఎట్లా రెడ్ వచ్చినాయి, దానిలో టొమాటోస్ అవైలబుల్ లేకున్నాయి. సో ఐ హ్యాడ్ టు ఆర్డర్ సాన్. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అ గుడ్ హాలత్. యాక్చువల్లీ జియో మార్ట్ వుడ్ బి ద విన్నర్ ఒకవేళ ఇది చెప్పినట్టు ప్రామిస్ చేసినట్టు హాఫ్ అన్ అవర్ టైంలో వస్తే. బట్ డెలివరీ టైమ్, క్వాలిటీ, క్వాంటిటీ అవన్నీ చూసుకుంటే అంటే మనకి
ఫ్లిప్కార్ట్ మీటర్స్లో కొంచెం మనది ఏమంటారు వాషింగ్ మెషిన్ పౌడర్ కొంచెం పిత్కంత లీక్ అయిందని చెప్పి, బట్ కన్సిడరింగ్ ద కాస్ట్ అండ్ ద డెలివరీ టైమ్ ఐ గెస్ ఫ్లిప్కార్ట్ ఈస్ అ విన్నర్ గైస్. లెట్ మీ నో మీ ప్రకారం ఎవరు విన్నర్, అండ్ మేబీ నాకు అంటే ఈ లొకేషన్కి నాకు డెలివరీ ఎక్స్పెన్స్ ఇలా ఉందేమో, మీ లొకేషన్కు ఒకవేళ మీరు ఎప్పుడైనా ఆర్డర్ చేస్తే ప్లీజ్ లెట్ మీ నో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ వుడ్ యూ సపోర్ట్ అని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో యూ నో వాట్ టు డూ, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.